చిత్తూరు జిల్లాలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కి అధికారులు స్పందించారు. రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాలపై అధికారులు కొరడా చులిపించారు. భూ సమస్యలు, ఇళ్ల కబ్జాలపై అనేక రకాల ఫిర్యాదులు రావడంతో రాజ్ న్యూస్ వరుస కథనాలు నడిపించింది. ఐరాల మండలంలో 90 ఏళ్ల ముసలమ్మ ఇల్లు కబ్జా చేశారు అక్రమార్కులు. దీంతో కబ్జాపై రాజ్ న్యూస్ లో వరుస కథనాలు నడిపాయి. దీంతో నిత్యం తహసీల్దార్, వీఆర్ఓ, వీఆర్ఏలు, సర్వేయర్లపై అనేక ఆరోపణలు కథనాల్లో వెల్లడించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే అవినీతి అక్రమాలు వారితో కుమ్మక్కయ్యారని రాజ్ న్యూస్ వెల్లడించింది. ఈ ఘటనపై వారిని జిల్లా కలెక్టర్ హెచ్చరించినా వారిలో మార్పులు రాలేదు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన అధికారులపై వేటు వేశారు. కొత్తగా ఐరాల మండలం తహసీల్దారుగా లోకేశ్వరి నియామకమయ్యారు. చిత్తూరు జిల్లాలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ కి అధికారులు స్పందించారు. రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాలపై అధికారులు కొరడా జుళిపించారు. భూ కబ్జాలు, భూ సమస్యలు, ఇళ్ల కబ్జాలపై అనేక రకాల ఫిర్యాదులు రావడంతో రాజ్ న్యూస్ వరుస కథనాలు నడిపించింది. ఐరాల మండలంలో 90 ఏళ్ల ముసలమ్మ ఇల్లు కబ్జా చేశారు అక్రమార్కులు. దీంతో కబ్జాపై రాజ్ న్యూస్ లో వరుసగా కథనాలు నడిచాయి. దీంతో నిత్యం తహసీల్దార్, వీఆర్ఓ, వీఆర్ఏలు, సర్వేయర్లపై అనేక ఆరోపణలు కథనాల్లో వెల్లడించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే అవినీతి అక్రమాల వారితో కుమ్మక్కయ్యారని రాజ్ న్యూస్ వెల్లడించింది. ఈ ఘటనపై వారిని జిల్లా కలెక్టర్ హెచ్చరించినా వారిలో మార్పులు రాలేదు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన అధికారులపై వేటు వేశారు. కొత్తగా ఐరాల మండలం తహసీల్దారుగా లోకేశ్వరి నియామకమయ్యారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో 90 ఏళ్ల ముసలమ్మ ఇల్లు కబ్జా అనే వార్త మన రాజకీయ వరుస కథనాల నేపథ్యంలోనే ఎత్తకేకలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలించింది. ఈ నేపథ్యంలో వరుసగా ఎవరైతే తహసీల్దార్ మహేష్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ కావచ్చు, అదేవిధంగా సర్వేలు స్థాయిలో అవినీతికి పాల్పడుతూ మరోపక్క ఆ ముసలమ్మకి అన్యాయం చేస్తూ మరోపక్క ఎవరైతే కబ్జాదారుడైన భాస్కర్ నాయుడుకు ఒత్తాసు పలుకుతూ వచ్చారో వీళ్ళందరినీ మీద కలెక్టర్ సీరియస్ అయ్యారు. అయితే కలెక్టర్ కూడా పలుమార్లు తహసీల్దార్ మహేష్ కావచ్చు, వీఆర్ఓలకు, సర్వేర్లకు చాలా సార్లు హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి మార్పు లేకపోవడంతో ఒకసారిగా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళపై తోడా జంపించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇదే నేపథ్యంలోనే రాజ్ న్యూస్ వరుసగా అంటే ఈ ఐరాల మండలంలో సంబంధించిన 90 ఏళ్ల ముసలమ్మ ఇల్లు కబ్జా అనే వార్తతో ఒకసారిగా ప్రభుత్వ యంత్రాంగంగా కదిలిచ్చి ఎవరైతే తహసీల్దార్ మహేష్ గారో అతనిపై వేటు వేసింది. మరోపక్క అతన్ని బదిలీ చేసింది. మరోపక్క అదే స్థానంలోకి లోకేశ్వరి అని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ రాజకీయ వచ్చిన వరుస కథనాలకి నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగంగా స్పందించి వెంటనే ఎవరైతే తహసీల్దార్ మహేష్ ఉన్నారో అతనిపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మరోపక్క అదే ప్లేస్ లో లోకేష్ ని నియమించింది. అయితే అంతేకాకుండా తహసీల్దార్లతో కాకుండా వీఆర్ఓలు కావచ్చు, సర్వేర్లు కావచ్చు, పలువురు అందరూ కూడా అక్కడ ఎవరైతే భాస్కర్ నాయుడు అనే అతనితో కుమ్మక్కయ్యి ఈ ముస్లమ్మ ఇల్లుని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇదే కాకుండా ఆ గ్రామంలోనే, ఆ మండలంలోని చాలా ఫిర్యాదుల వరకు పట్టించుకోకపోవడం, ప్రజల సమస్యల పట్ల పట్టించుకోకపోవడంతో అనేక ఫిర్యాదులు రావడం, మరోపక్క ప్రజల సమస్యల పరిష్కార వేదికలో కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ పక్కన పెట్టి సొంత లాభాల కోసం రాజకీయ నాయకులతో కొంతమందితో కుమ్మక్కైన ఈ తహసీల్దార్పై ఒకసారిగా వేటు వేశారు. అయితే ఏదైనా రాజకీయ పత్రాలకు సంధించిందనే చెప్పుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.